హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని నూడిల్స్ సరిపడేంత వేసుకోండి. అది మరుగుతున్నప్పుడే ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయని. ఆ నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత ఒక దాంట్లో వేసుకోవాలి. ఓచుకున్న తర్వాత దాన్ని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చల్లీట్లతో ఇలా వేసుకుంటే నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి 4 ఎగ్స్ వేసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలన్ని ఎగ్స్ అయితే వేసుకోండి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడే సాల్ట్ వేసుకోండి. నేనైతే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. నేను కొంచెం తక్కువే వేసుకున్నాను. అవి వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, అదేం పర్వాలేదు. క్యాప్సికమ్ కూడా నేను వేసుకున్నాను. క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత క్యాబేజీ అయితే నేను ఇందులో వేసుకున్నాను. క్యాబేజీ అంతా మొత్తం అన్నిట్లు బాగా కలుపుకోవాలి. ఇవి ఎక్కువైతే కుక్ అవసరం లేదు, ఒక 70% కుక్ అవుతే చాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది వేగిపోయిన తర్వాత నూడిల్స్ అయితే వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోండి. 2 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. నాకు టైం లేదని మొత్తం ఒకసారి చేసేస్తున్నాను. పచ్చికారం వేసుకోవాలి. సోయా సాస్ కూడా వేసుకోవాలి. నేనైతే సోయా సాస్ చాలా తక్కువ వేసుకున్నాను, మీ ఇష్టం. చికెన్ పౌడర్ వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సరిపడంత సాల్ట్ అయితే వేసుకోండి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసుకోండి. మొత్తం అన్నిటిని మళ్ళీ బాగా కలుపుకోవండి. బాగా కలుపుకున్న తర్వాత నూడిల్స్తో పాటు ఒక మసాలా పౌడర్ ఇస్తాడు, అది కూడా ఇందులో వేసుకోండి. దాంట్లో వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇక నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే సాస్తో వేసుకొని తినొచ్చు, లేదా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా